హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే H1B వీసాల మీద అమెరికాలో ఉండేవాళ్ళు ఆ H1B వీసాలు కొనసాగాలి అంటే $1,00,000 చెల్లించాలి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయంతో అందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. అక్కడున్న ఐటీ కంపెనీలు కానీ H1B వీసాల మీద ఉండేవాళ్ళు కానీ అందరూ భయపడిపోయారు. ఇలా ట్రంప్ ఒక్కసారిగా నిర్ణయం తీసుకొస్తే ఎక్కడ మేము ఆ $1,00,000 కట్టేది, తమకు వచ్చే శాలరీలోనే ఆ $1,00,000 కట్టాలని సరిపోద్ది అని చెప్పేసి అందరూ కూడా తీవ్ర స్థాయిలో భయపడటమే జరిగింది. అయితే ఇలా భయపడుతూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా ట్రంప్ యూటర్న్ తీసుకున్నారనమాట. ఆ యూటర్న్ ఏంటి అంటే ఈ H1B వీసాల మీద $1,00,000 కట్టడం అనేది ఏదైతే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు కాదు, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే H1B వీసాలు కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది, ఇప్పుడు ఉన్న వాళ్ళకి వర్తించదు అని చెప్పేసి నిర్ణయమే తీసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా ఏంటంటే నిన్న చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు కొనసాగే వాళ్ళు కూడా కట్టాలి అని చెప్పారు. కాకపోతే 24 గంటల్లో మాట మార్చి కొత్తగా అప్లై చేసే వాళ్ళకే అని చెప్పేసి మళ్ళీ తన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకు మరి ట్రంప్ 24 గంటల్లో యూటర్న్ తీసుకున్నారు అని చెప్పేసి అందరికీ కూడా కొన్ని డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ముఖ్యంగా అక్కడున్న ఐటీ కంపెనీలు ఇప్పుడు $1,00,000 H1B వీసాల మీద $1,00,000 కట్టి వాళ్ళని కొనసాగించాలంటే ఐటీ కంపెనీలకి తీవ్రస్థాయి నష్టం అవుతుందన్నమాట. ఐటీ కంపెనీల ఒత్తిడితో పైగా ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అనేది అక్కడున్న చట్టాలకు విరుద్ధం అనమాట. ఇది ఒక రకంగా కోర్టులో ఛాలెంజ్ చేసినట్టయితే కోర్టు కొట్టేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా అవన్నీ గమనించిన ట్రంప్ ఈ నిర్ణయం యూటర్న్ అనమాట. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది $1,00,000 కట్టడం, ఇప్పటి వరకు ఉండే వాళ్ళకి వర్తించదు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంత తలతిక్క నిర్ణయాలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.